2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయపెద్దన గారు. నమస్తే ఉషా. భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనం చూస్తే కొన్ని సందర్భాల్లో ప్రతి చిన్నదానికి ఏ చిన్న ఇష్యూ జరిగినా నేను మోసపోయాను లేదా నన్ను మోసం చేశావు అని మాట్లాడుతూ ఉంటుంటాం. మోసం అనే పదానికి చాలా పెద్ద వెయిటేజ్ ఉంది. ఎవరి చేతుల్లోనే మనం మోసపోతే తిరిగి మళ్ళీ నమ్మే ప్రయత్నం కానీ వెనక్కి వెళ్ళే అవకాశం కానీ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఆ భర్తనో భార్యనో మోసం చేసావు, మోసపోయాను అని అన్నిటికీ ఫీల్ అయిపోతూ ఉంటే ఎలా అంటారు? అంటే అసలు మోసం అంటే ఏంటి? జనరల్గా మనం మోసపోయాము అని అంటే ఒక రిలేషన్షిప్లో ఏదో అంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయటం, ఇలా ఇంతవరకే ఆలోచిస్తాం. మోసం అంటే ఏంటంటే ఇంటెన్షనల్గా చేయటం. అంటే చూడు, ఇప్పుడు అబద్ధాలు కూడా ఉంటాయి. అవును. అన్ని అబద్ధాలు మోసం చేయటం కిందకి రావు. అంటే ఇప్పుడు ఫ్రెండ్ని కలిసి వచ్చాము, ఇంట్లో భార్యకి అది చెప్పాలంటే నా ఫ్రెండ్ని కలిసి ఒక దమ్ము కొట్టి వచ్చాను అని అంటే ఇప్పుడు ఆవిడ కోపడుతుందనో తిడుతుందనో, ట్రాఫిక్లో కొంచెం లేట్ అయింది అనొచ్చు. ఇది పెద్ద అంటే మోసమేం కాదు, జస్ట్ ఆవిడ అసంతృప్తితో 2 అరుపులు అరవకుండా మూడ్ ఆఫ్ అవ్వకుండా చేసే ఒక ప్రయత్నం. వైట్ లైస్ అంటాం. అంటే చిన్న చిన్నవి నష్టం జరగనంత వరకు తప్పించుకు అదేంటి నొప్పింపక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు చిన్న చిన్న ఈ ప్రతి ఒక్కళ్ళు అంటే అబద్ధాలు ఆడతాం. ఇంకా రాలేదు ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నానంటే బయలుదేరాను ఆన్ ద వే అని చెప్తాం, ఇంకా బయలుదేరకుండానే. అవునా? ఏంటంటే అవతల వ్యక్తికి ఇంకా బయలుదేరలేదంటే అమ్మో ఇంకా అరగంట వెయిట్ చేయాలనే ఫీలింగ్ లేకుండా జస్ట్ బయలుదేరేసాను వస్తున్నాను. ఇలాంటివి చిన్న చిన్న ఆపద్ధర్మం ఊరికి అవతల వ్యక్తికి మన మీద విసుగు చిరాకు రాకుండా ఉండటం వేరు. బట్ మోసానికి అంటే చాలా అంటే రకాలని మనం చాలా వాటిని మనం మోసం అనొచ్చు. అంటే ఏంటంటే ఒక వ్యసనాన్ని కప్పిపుచ్చుకుని పెళ్లి చేసుకుంటే అది మోసం. అంటే ఇప్పుడు తాగటం ఇష్టం ఉండదు అని ఒక అమ్మాయి చెప్పినప్పుడు నేను తాగను అని చెప్పి రోజు తాగే అబ్బాయి పెళ్లి చేసుకుంటే అది మోసం కింద లెక్కే కదా. అలాగే ఈ పేకాట్లు జోదాలు అంటే ఏంటి, డబ్బులకి పేకాట్లు ఆడుతూ ఆస్తులు కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంత వ్యసనం కింద ఉన్నది భార్యకి చెప్పకుండా రోజు ఆఫీస్లో లేట్ అవుతుందని చెప్పి ఇలాంటివి మోసం కింద వస్తుంది. అవునా? సో మోసం ఇంకా చాలా రకాలు మనకి అంటే మోసం కింద కూడా వస్తాయి. అంటే ఏంటి, చులకన చేయటం, నలుగురిలో పరువు తీయటం, ఇవన్నీ కూడా భార్యని అంటే మోసమా అని మీరు ఎలా అని అనొచ్చు. బట్ అంటే నువ్వు చక్కగా చూసుకుంటాను ప్రేమగా చూసుకుంటాను అని చెప్పి భార్యని ఇలా కించపరచటం ఇవన్నీ కూడా మోసం కిందకే వస్తాయి. దీస్ ఆర్ ఆల్ డిసీవింగ్ బిహేవియర్స్. అవునా? డిసెప్షన్ కిందే వస్తాయి. సో కాబట్టి ఏంటంటే మోసపోయాము అనేది ఇప్పుడు ఒక భార్య భర్త అన్యోన్యంగా ఉండకుండా రోజు తన్నుకుంటున్నారు అనుకో, కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు. చాలా మంచి అమ్మాయి అనుకున్నాను, లేకపోతే చాలా మంచోడు అనుకున్నాను, బట్ రోజు ఇంట్లో రచ్చే నేను మోసపోయాను అనుకుంటారు. అంటే ఏంటి, ఒక సాత్వికంగా లేకపోతే ఒక అనుకూలంగా ఉంటుంది అనుకున్న భార్య లేకపోయి రోజు గొడవలు అవుతుంటే నేను అనవసరంగా ఇలాంటి వాళ్ళని కట్టుకుని మోసపోయాను అనుకుంటాను. సో మోసం అని ఎప్పుడు అంటే మోసానికి ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అంటే వీళ్ళ నుంచి ఇది దాయాలి అనే ఒక ఉద్దేశం ఉంటుంది. అదే అబద్ధంలో జస్ట్ ఈ కాసేపు ఈ పబ్బం గడుపుకుందాం అనేది ఉంటుంది అంతే. అది తేలికపాటి అబద్ధాలు అంతే. తప్పితే ఒక పెళ్ళి అయిపోయి దాన్ని దాచి అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకుంటే అది మోసం కింద వస్తుంది. అమెరికాల్లోనే పెళ్ళిళ్ళు చేసుకుని లేకపోతే ఇలాంటి సంఘటనలు కూడా చూస్తున్నాం కదా మనం. అవునా? మోసంలో ఒక ఉద్దేశం ఉంటుంది. చిన్న చిన్న వైట్ లైస్లో ఆ ఉద్దేశాలు పెద్ద ఉండవు. అది ఎప్పటికప్పుడు ఆ డిఫరెన్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంటెన్షన్గా చెప్తున్నారా, ఇంటెన్షన్గా చేస్తున్నారా అనేది గమనించాలి. ప్లస్ ఇవి బయట పడకుండా ఉండవు. మోసం చేసే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మోసం చేసి పబ్బం గడుపుకోవటం అనేది చాలా టెంపరీగా ఉంటుంది. ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుంది, కుండ బద్దలవుతుంది. అప్పుడు ఉండే పరిణామాలు ఎదుర్కోవటం చాలా కష్టంగా ఉంటుంది. దాని బదులు ఏంటంటే ఏదైతే మోసం చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారో అది మంచిది ఇప్పుడు అబద్ధం ఎప్పుడు చెప్తాం? మనం చేసే తప్పు అవతల వ్యక్తికి నచ్చదు అని అనిపించినప్పుడే కదా. అది కరెక్షన్ చేసుకోవటం మానేసి ఒక ముసుగులో దొరకనంతసేపు దొరే అన్నట్టుగా ఉండే కంటే
ఏవైతే వీక్నెస్లు ఉన్నాయో వాటిల్ని కరెక్ట్ చేసుకుంటూ, ఇంకా చెప్పాలంటే దానికి పార్ట్నర్ హెల్పే తీసుకోవచ్చు. నాకు ఈ మధ్య ఈ అలవాటైంది ఈ పేకాట, అందరూ ఆఫీస్ అవర్స్ అయిన తర్వాత ఆడమంటున్నారు, అలా అలవాటైంది, దీని నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు పార్ట్నర్ కూడా హెల్ప్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నారు భార్య భర్తల్లో ఈ కమ్యూనికేషన్ లేకనే అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు, అది నాకు వ్యసనం కింద మారుతుంది, లేదంటే నేను అటువైపు వెళ్ళిపోతున్నాను, అట్రాక్ట్ అవుతున్నాను అని అనిపించినప్పుడు తన మనసుకు తెలుస్తూ ఉంటుంది. సిగ్గుపడకుండా, భయపడకుండా, మోసం చేయాలన్న ఇది లేకుండా ఉన్నప్పుడు షేర్ చేయొచ్చు. ఆ వల్నరబిలిటీ అనేది అందరికీ అంటే ఒప్పుకోటానికి నచ్చదు. నేను ఇంత వీక్గా ఉన్నానా అని అనుకుంటారు కానీ యాక్చువల్గా వల్నరబిలిటీ మంచిది. డిపెండబిలిటీ ఇవన్నీ రిలేషన్షిప్లో బంధాన్ని ఇంకా గట్టిపరుస్తాయి. ఎగ్జాక్ట్లీ, ట్రస్ట్ని పెంచుతాయి. కో డిపెండెన్సీ ఉన్న పార్ట్నర్స్ ఎప్పుడు బాగుంటారు. ఎందుకంటే అంతే తప్పితే తను లేకపోతే నేను ఉండలేను అని చెప్తే అది నా వీక్నెస్ అనుకుంటారు. లేకపోతే తనకి నాలో ఉన్న లోపం చెప్తే నన్ను చులకనగా చూస్తుంది. ఇవన్నీ అంటే అన్ని రకాలు ఉంటారు. బట్ దాన్ని ఓవర్కమ్ చేసి నేను బయటకు వస్తాను, నీ హెల్ప్ అవసరం అని చెప్పినప్పుడు నిజంగా బుర్ర ఉండే పార్ట్నర్స్ అయితే దే విల్ వెల్కమ్, సహకరిస్తారు, చెప్తారు, బయటికి తీసుకొచ్చే ప్రయత్నం వీళ్ళే చేస్తారు. అప్పుడు ఇద్దరు ఒక టీం వర్క్ లాగా ఉంటారు. సో ఎప్పుడూ కూడా జెన్యూన్గా ఉండే కపుల్స్ వల్నరబిలిటీస్ని షేర్ చేసుకోవటానికి ఇబ్బంది పడరు. అర్థమైందా? నాకు ఈ బలహీనత ఉంది, ఈ మధ్య కొత్తగా వస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. సో అట్లా ఆ డిపెండెన్సీ ఉన్నప్పుడే ఆ బంధం కూడా గట్టిపడుతుంది. ఎవ్వరూ కూడా నా భార్య మీద నేను ఈ విషయాల్లో డిపెండ్ అవుతాను అని చెప్పడానికి ఇబ్బంది పడాల్సిన పని లేదు, గర్వంగా చెప్పుకోవచ్చు. నా భర్త మీద నేను ఈ విషయాల్లో డిపెండ్ అవుతాను అని చెప్పడానికి ఇబ్బంది పడాల్సిన పనేమి లేదు. అఫ్ కోర్స్ ఇక్కడ డిపెండ్ అవటం అంటే శాంతం బరువు బాధ్యతలన్నీ వాళ్ళకు వదిలేసి అలా అంటలేదు నేను. కొంతమందికి చూడండి ఫైనాన్సెస్ అసలు ఏమీ తెలియదు. హైదరాబాద్లోనే ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళాలంటే కూడా భర్తే దింపాలి, భర్తే తీసుకురావాలి, అవి ఇబ్బందికరం. అది కాదు నేను అనేది. ఒక బలహీనతను కానీ ఒక అశక్తతను కానీ షేర్ చేసుకుని ఇద్దరూ కలిపి బయటికి రావటానికి కృషి చేయమంటున్నాను నేను. ప్లస్ ఇప్పుడు ఏది కూడా అవతల వ్యక్తి తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఉంటారు, ఇప్పుడు మనం అన్నిటికీ ఒకటే రూల్ పెట్టలేం కదా. కొంతమంది ఉంటారు, నాకు ఈ మధ్య ఎక్కువ స్మోక్ చేయాలనిపిస్తున్నానో లేకపోతే ఫ్రెండ్స్తో అనిపిస్తే అది దెప్పుతూ ఉంటారు. అందుకని వీళ్ళు చెప్పటం మానేస్తూ ఉంటారు. ఒక విషయంలో మనం ఎలా దాన్ని రిసీవ్ చేసుకుని జడ్జి చేయకుండా నాన్ జడ్జిమెంటల్గా ఎలాంటి సహకారం అందించాము భార్యగానో భర్తగానో అన్న దాన్ని బట్టి మిగిలిన విషయాల్లో వాళ్ళు మన దగ్గర ఓపెన్ అప్ అవుతారా లేదా అనేది ఉంటుంది. అది పిల్లల విషయంలో అయినా సరే. సో నువ్వు వాళ్ళని వాళ్ళలాగా అన్కండిషనల్గా స్వీకరించి వాళ్ళు మన టీము, యాజ్ ఏ టీం మనం ఈ దీంట్లోంచి అతన్ని బయటపడేద్దాం నా టీం మెంబర్ని అని అనుకుంటే ప్రతి విషయము మోస్ట్లీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అన్నట్టుగానే ఈ ట్రాన్స్పరెన్సీ ఒకటి. ఎప్పుడైతే కొన్ని బలహీనతలు మనకు ఉంటుంటాయో, బలం కావాలనుకున్నప్పుడు పార్ట్నర్కి మించిన బలం ఇంకెవరు ఉండరు. రిలేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని ఒకసారి ఐడెంటిఫై చేసి ఓపెన్ అప్ అయి కమ్యూనికేషన్ చేయగలిగితే ఖచ్చితంగా అక్కడ ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వదు, సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. ఇంకొకటి, కొన్ని భార్యకి చెప్తే అపార్థం చేసుకుంటుంది, అర్థం చేసుకోదేమో అన్న భయం ఉంటూ ఉంటుంది భర్తలకి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడ్ లైఫ్ వచ్చేసరికి 7 years ఇచ్చి ఇలాంటివి కొన్ని వచ్చేసరికి ఒక మధ్య వయసులో కొంతమందికి వేరే ఆడవాళ్ళని చూడటం, వాళ్ళ మీద ఇంట్రెస్టింగ్గా అనిపించటం, వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ చేయాలనిపించటం ఇలాంటివి వస్తాయి. ఇది ఒక లైన్ దాటితే ప్రమాదకరమే అని తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి. అక్కడ కనుక వాళ్ళు దాన్ని ఆపుకోలేకపోయారనుకో, సో అదే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్కి ఇప్పుడు కొలీగ్స్ మారిపోతూ ఒక ప్లేస్లో ఉంటారు, స్లోగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు కాబట్టి అట్రాక్ట్ అవ్వచ్చు. కానీ అట్రాక్ట్ అవుతున్నాను, ఈ గీత ఇప్పుడు గీపోతే నేను వెళ్ళిపోతాను గీత దాటి అన్నప్పుడు అది భార్యతో చెప్తే అపార్థం చేసుకుంటుంది అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఎలా బయటికి రావాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది సొంతగా అయినా ఒక ఎఫర్ట్, ఒక దృష్టి పెట్టి ఆ స్పెండింగ్ టైం తగ్గించుకోవటం, వాళ్ళ మీద అంటే వేరే భార్యతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ఇలాంటివి చేయలేకపోతే కనుక కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకున్నా తప్పు లేదు.
అన్ని భార్యతో షేర్ చేయలేరు కదా, భార్య భర్తతో, భర్త భార్యతో షేర్ చేయలేకపోవచ్చు కొన్ని. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ విషయంగా దెప్పి పొడిసి అనుమానిస్తారేమో అనే భయాలు ఉంటాయి కొన్ని, అవునా? సో మళ్ళీ మేమే చెప్తాం ఏంటంటే ఇత్తుకిత్తు అంతా 100% షేర్ చేయకండి అని కూడా చెప్తాం. అవును. కొంచెం ఆ బౌండరీస్ ఉండాలి, ఎంతవరకు షేర్ చేయొచ్చు అనే దాన్ని బట్టి అని. సో అతి ఇన్ఫర్మేషను అతిగా షేరింగ్ చేస్తే కూడా అవతల వ్యక్తి కూడా మొత్తం తీసుకోలేకపోవచ్చు, ఉన్న విషయం కాస్త అపార్థాల కింద దారి మారచ్చు, తీస్తూ ఉంటుంది. ఎలా చెప్పామన్న దాన్ని బట్టి. ఇలాంటప్పుడు ఏదన్నా విషయాల నుంచి బయటికి రావాలన్నా షేర్ చేస్తే ఇబ్బంది పడతారా, లేకపోతే ఎంతవరకు షేర్ చేయొచ్చు, ఎలాంటి డౌట్స్ వస్తే కౌన్సిలర్స్ షూర్ మ్యామ్, అప్రోచ్ అయితే క్లియర్గా చెప్తారు ఏం చేయాలనేది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.